ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కళలు అందరూ కంటారు, మరి వాటిని కొందరు మాత్రమే నెరవేర్చుకుంటూ ఉంటారు. అలా తాను చదువుకునే రోజుల్లోనే ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఎవరికీ భయపడకుండా తాను కోరుకున్న మార్గాన్ని చేరడమే కాకుండా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా ఉంటున్నారు. డైనమిక్ లేడీ, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి గారు. మరి మేడం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నేటి మహిళ పరిస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం ప్రజెంట్ చెప్పండి, మహిళలు అన్ని రంగాల్లో ఎంతో ఉన్నతమైన పదవులతో ఆర్థిక అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? డెఫినెట్గా మహిళలు ఏ రంగంలో అయినా సరే ముందుకు రావడం అనేది, ప్రోగ్రెస్ చూపించడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ థింగ్ బోత్ ఫర్ ద నేషన్ యాజ్ అ హోల్, అట్లనే ఫర్ ద సొసైటీ, ఫర్ ది సివిలైజేషన్ యాజ్ సచ్. ఒకప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ఉండేవాళ్ళు, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ది సోషలాజికల్ హిస్టారికల్ రీజన్స్ వాళ్ళు కొంచెం కిచెన్కి కన్ఫైన్ అయి ఉండడం, ఇట్లాంటి అట్రాసిటీస్కి గురవ్వడం, ఇట్లాంటివన్నీ వాటి వల్ల బయటికి రావడం తక్కువైంది. మళ్ళీ ఇండిపెండెంట్ ఇండియాలో వీ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ మహిళలు చేయలేని పని అంటూ ఏదీ లేదు అనేది మనం చూస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ సచ్ విమెన్. ఎస్ మ్యామ్. అలాగే ముఖ్యంగా మహిళలు అంటే ప్రజెంట్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి కానీ చేరడానికి కానీ చాలా భయపడేవారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రావడం వల్ల చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ముందుగా మీరు ఈ డిపార్ట్మెంట్కి వస్తానని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఎంచుకున్నారు? ఇన్స్పిరేషన్ ఎవరు? అదేవిధంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండేది? రైట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ నాకు సివిల్ సర్వీసెస్ అపియర్ అవ్వాలనేది ఒక గోల్ కింద ఉండేది. ఓకే. సో దానిలో ప్రైమరీలీ ఎనీవన్ హూస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ ఎయిమ్ వాళ్ళది ఐఏఎస్ ఉంటుంది. ఓకే. బట్ ఐ కుడెంట్ క్లియర్ ది సివిల్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది, కానీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయలేదు. అదే టైంలో గ్రూప్ 1 రాయడం జరిగింది. దానిలో ఐ హ్యాడ్ అన్ ఆప్షన్. ఏది అంటే చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐ ఆప్టెడ్ డిఎస్పీ బికాజ్ అల్టిమేట్లీ ఐ బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. సో సొసైటీకి సర్వ్ చేయాలి, పబ్లిక్తో డైరెక్ట్గా డీల్ చేసేది మనము మన అధికారం ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం ద్వారా అవ్వచ్చు, మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ రోల్లో వచ్చే వాటి వల్ల మనం డైరెక్ట్గా పబ్లిక్కి హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఇది ఎంచుకోవడం జరిగింది. ఓకే. స్కూల్లో అంటే మీకు స్కూల్ డేస్లోనే మీ టీచర్ ఏమవుతారు అంటే మీరు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అని చెప్పారు కదా, అంటే ఏం చూసి మీరు ఆ డిసిషన్ తీసుకున్నారు? ఏం ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? ఇన్స్పిరేషన్ అనే కన్నా ఐ వాజ్ లైక్ ఆ టైంలో అందరూ కూడాను డాక్టర్స్, ఇంజనీర్స్ అనే ఏం పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. సో క్లాస్లో టీచర్ అడిగినప్పుడు వెన్ ఎవ్రీ వన్ వాజ్ సేయింగ్ ఇంజనీర్, డాక్టర్, ఇంజనీర్, డాక్టర్ అంటే లైక్ వై షుడ్ ఐ గో అలాంగ్ విత్ దెమ్, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అని చెప్పి ఐ సెడ్ ఐ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ సెడ్ ఐ విల్ బికమ్ అ కలెక్టర్. యాక్చువల్లీ కలెక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు అంటే ఎస్ ఇట్స్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లా తెలుసు అనేది వన్ థింగ్ ఈజ్ మై ఫాదర్ ఆల్సో అపియర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్, హీ కుడెంట్ గెట్ త్రూ. బట్ తను ఆ ప్యాషన్ ఉండేది తనకి, తను చెప్తూ ఉండగా వినడము అది ఒకటి అయితే. రెండోది నాకు ఫాదర్తో పాటు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం బాగా అలవాటు. ఓకే. సో అట్లా వచ్చిన అవేర్నెస్ వల్ల కూడాను అటువంటి గోల్ ఏర్పరచుకోవడం జరిగింది. ఓకే. న్యూస్ పేపర్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు, ఎవరైనా చూసి నేను కూడా ఇలా చేయాలి అనేది మీకు థాట్ వచ్చింది. అలాగే మేడం మీ స్టడీస్లో అంటే అంత ఈజీ కాదు ఇంత రీచ్ అవ్వడం అనేది. మీ స్టడీస్ పరంగా మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడిందా? ఏ విధంగా మిమ్మల్ని స్టడీస్లో ఎవరు ఎంకరేజ్ చేశారు? స్టడీస్ అంటే నేను యాక్చువల్లీ స్కూల్ టైంలో ఐ వాజ్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్టడీస్ అస్ సచ్. బట్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎప్పుడైతే సిబిఎస్ఈ బోర్డ్స్ ముందు ఈ ప్రీ హోప్ అట్లా ఉంటాయి కదా, దాట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ రియలైజ్డ్ ఇప్పటివరకు ఆడింది అవన్నీ చాలు, వీ షుడ్ ఫోకస్ ఇప్పటి నుంచి అని చెప్పి దెర్ వాజ్ సమ్ రియలైజేషన్ ఆన్ మై పార్ట్. అండ్ ఒక హోప్ ఎగ్జామ్లో నాకు అందరికన్నా మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి అనమాట. ఓకే.
అయితే దట్ టైమ్ ఐ వాజ్ మేడ్ టు స్టాండ్ ఇన్ ద హోల్ క్లాస్. అంటే క్లాస్ అందరి ముందు నుంచోపెట్టడం జరిగింది మా ప్రిన్సిపల్ గారు వస్తే మిగతా వాళ్ళు కూడా నుంచున్నారు. అంటే కొంతమంది ఎవరైతే బాగా రాయలేదో వాళ్ళతో పాటు నన్ను కూడా నుంచోపెట్టినప్పుడు ఐ థాట్ నాకు నుంచోబెట్టారని కాదు, వాళ్ళతో పాటు నన్ను నుంచోబెట్టారు, దిస్ షుడ్ నెవర్ రిపీట్ అగైన్ అని చెప్పి ఆ రోజు. దెన్ లేటర్ ఆన్ ఐ స్కోర్డ్ ది సెకండ్ హైయెస్ట్ ఇన్ మ్యాథ్ ఇన్ ద బోర్డ్స్. సో ప్రిన్సిపల్ మళ్ళీ పిలిచి నాకు హైయెస్ట్ వచ్చిన దానికన్నా శిల్పకి ఈ మార్క్ వచ్చింది, ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ ఇట్ అని చెప్పి అనడం జరిగింది అనమాట. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఇట్ వాజ్ సెల్ఫ్ డ్రివెన్. ఏ కోర్స్ తీసుకోవాలి, ఎట్లా చదవాలి, ఇట్ వాజ్ ఆల్ మై డెసిషన్. సూపర్ మ్యామ్. అలాగే మీరు ఫస్ట్ జాయిన్ అయింది 2010లో. మొత్తం కూడా ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది ఉంటుంది కదా? Yeah, I felt very responsible first of all. Now that I'm wearing this, how I should conduct myself, how I should prepare myself for the role అనేది అదొక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యాను. యా, బట్ వెన్ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకెవరైనా కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి విల్ ఫీల్ ప్రౌడ్ ఆల్సో సమ్ టైమ్స్. బట్ ఇనీషియల్లీ అయితే ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ బికాజ్ ఒక నార్మల్ సివిలియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్గా వెన్ యూఆర్ వేరింగ్ అ యూనిఫామ్, ఇది మనం ఎలా చేయగలుగుతాము, దట్ టు అమ్మాయి, అండ్ వీ హ్యావ్ టు బి ఫర్మ్, వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్, వీ హ్యావ్ టు బి సమ్ టైమ్స్ అగ్రెసివ్. ఇవన్నీ చేయాలి అంటే నేను ఉండాలి అంటే నేను ఎట్లా నన్ను నేను మౌల్డ్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, ఐ షుడ్ యూస్ దిస్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ దాట్ అన్నట్టు ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. ఓకే, మీరు అనుకున్న ఇవన్నీ కూడా ట్రైనింగ్లో మీరు ఓవర్కమ్ చేశారని మీరు అనుకున్నారు? డెఫినెట్లీ. అలాగే మామూలుగా ఈ సివిల్ సర్వీస్లోకి రావాలంటేనే చాలామంది హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కాదు మనం ఎంతో చేయాలంటే కంపల్సరీ ఇటు సైడ్ రావాలని చాలామంది ప్యాషన్తో వస్తూ ఉంటారు. సో మీరు వచ్చిన తర్వాత మీరు అనుకున్నది ఇక్కడ నెరవేరిందని మీరు అనుకున్నారు ఎప్పుడైనా? తప్పకుండా. దిస్ సివిల్ సర్వీస్ అనేది, పబ్లిక్ సర్వీస్ అనేది యాజ్ ఇట్ ఈస్, ఇట్ సేస్ సర్వీస్ టు ద పబ్లిక్. సో ది రోల్ విచ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో లేకపోతే అట్లా డైరెక్ట్గా మనం బెనిఫిట్ చేయకపోవచ్చు పబ్లిక్కి, బట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం ఏదైతే మన వేరియస్ రోల్స్ త్రూ ప్రొవైడ్ చేయగలుగుతామో పోలీస్ డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ సెవెరల్ రోల్స్. సో ఆ రోల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫైనలీ కాంట్రిబ్యూట్ టు ది గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ప్రతి రోల్లో కూడా ఐ హ్యావ్ ఆల్వేస్ గివెన్ మై 100%. సో ఐ డెఫినెట్లీ థింక్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ మై రెస్పాన్సిబిలిటీస్ వెల్. సూపర్ మ్యామ్. అలాగే చాలామందికి అంటే లేడీస్కి ఎక్స్పెషల్లీ జెంట్స్ అంటే పోలీస్ అని కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఓకే వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. బట్ ముఖ్యంగా లేడీస్ ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్నప్పుడే ఒక ఎంత ఎంకరేజ్ చేసినా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కానీ పేరెంట్స్ కూడా ఒక భయం ఉంటుంది. బికాస్ ఆఫ్ అప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి అమ్మాయిలు డిపార్ట్మెంట్కి వెళ్తే పరిస్థితులు బాగోవు, వాళ్ళకి మ్యారేజెస్ కావు, చాలా ఒత్తిడి ఉంటుంది, నైట్ డ్యూటీస్ ఉంటాయి, పండగప్పుడు కూడా డ్యూటీస్ చేయాల్సి వస్తుందని చాలా ప్రెజర్ ఉంటుంది. మీరు ఏమైనా ఫేస్ చేశారా అలాంటివి? యాజ్ యూ సెడ్, యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అనేది, యూనిఫామ్ వేసుకున్నప్పుడు లేకపోతే ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, సెలెక్ట్ అయినప్పుడు, ఈ జాబ్కి మనం వెళ్తున్నాము అని ఒప్పుకునేటప్పుడే, యూనిఫామ్ వేసుకున్నప్పుడే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫార్ బీయింగ్ అవైలబుల్, బీయింగ్ ఆన్ డ్యూటీ 24/7. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఇన్ దాట్. నేను అమ్మాయిని కాబట్టి నాకు కన్సిడర్ చేయండి అని నేనైతే ఇప్పటి వరకు ఏ అకేషన్లో కూడా అడగలేదు. అండ్ ఐ అడ్వైజ్ ఆల్ ది నా దగ్గరకు వచ్చే రిక్రూట్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, ఎస్ఐస్ అవ్వచ్చు, ఐ టెల్ ద సేమ్. హెల్త్ ఇష్యూస్ ఎవరికన్నా ఉంటాయి, అఫ్ కోర్స్ విమెన్ ఫర్ దేర్ పెక్యులియర్ థింగ్ లైక్ మెటర్నిటీ ఆర్ చైల్డ్ కేర్, గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ లీవ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే అది అవసరమైన మేరకు వాడుకొని ఒక ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ అనేది ఎట్లా మనము మౌల్డ్ చేసుకోగలుగుతాము, ఎట్లా దాన్ని తీసుకురాగలుగుతాము, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఇన్లాస్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, నేబర్స్ అవ్వచ్చు. సో వీళ్ళందరితో మనం ఎట్లా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఎట్లా కొలీగ్స్ అవ్వచ్చు అట్ ది వర్క్ ప్లేస్. సో వీ హ్యావ్ టు స్ట్రగుల్ అ బిట్ మోర్ దాన్ ది మేల్ కలీగ్స్ డెఫినెట్గా ఆ విషయంలో అయితే. ఎందుకంటే ప్రైమరీలీ ఏ జాబ్ చేసినా మళ్ళీ ఇంటికి వెళ్ళాక వెదర్ ఇట్ ఇస్ కుకింగ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ది చిల్డ్రన్ ఆర్ హౌస్,
ఏదంతా సర్దుకోవడం అవ్వచ్చు, ఏదన్నా మేనేజ్ చేసుకోవడం అవ్వచ్చు, ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఆన్ ది విమెన్ ఓన్లీ. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో మెన్ దే ఆర్ ఆల్సో టేకింగ్ గుడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చైల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కానీ ప్రైమరీలీ ఇట్ ఈస్ విత్ ది లేడీ ఓన్లీ. ఒకవేళ కాకపోయినా వీ ఫీల్ లైక్ దట్ మనదే బాధ్యత అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు డెఫినెట్లీ స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. అండ్ ప్రెషర్స్ ఉంటాయి. మీరు అన్నట్టు పండుగ రోజుల్లో మిగతా ఆడవాళ్ళందరూ ఏదో వ్రతం ఏదో చేసుకుంటా ఉంటే విల్ బీ ఆన్ ఇన్ యూనిఫామ్ అండ్ ఆన్ ది రోడ్స్. బట్ దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ వర్షిప్, రైట్? వాళ్ళందరూ అట్లా ప్రశాంతంగా చేసుకుంటున్నారు అంటే, ఇంట్లో కూర్చొని సేఫ్ సిచ్యువేషన్లో చేసుకుంటున్నారు అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ ఇన్ పోలీస్ హూ ఆర్ డూయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ వర్షిప్ ఆన్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ. సూపర్. అంటే అలాగే మ్యామ్, ప్రొఫెషన్ పక్కకు పెడితే ఫ్యామిలీ పరంగా మీరు ఇంత బిజీగా ఉండి ఈవినింగ్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటారు. సో వంట మీరే చేస్తూ ఉంటారా? ఫ్రాంక్లీ రోజు అయితే చేయను, బట్ హాలిడేస్లో ఆర్ వెన్ మై హస్బెండ్ ఆర్ సన్ స్పెసిఫికల్లీ ఈరోజు ఇది చేయాలి అంటే మాత్రం. ఓకే, మీకు ఇష్టమైన వంట ఏంటి? నాకు ఇష్టమైనదా? ఐ లైక్ ఎవ్రీథింగ్ విచ్ కెన్ బీ ఈటెన్. కాకపోతే ఐ ప్రిఫర్ విచ్ ఇస్ మోర్ సాత్విక్, మోర్ యునో న్యాచురల్ అండ్ ఆర్గానిక్, లైక్ ఫ్రూట్స్ ఆర్ ఎక్కువ మా ఇంట్లో మిల్లెట్ బేస్డ్ ఉంటుంది. ఓకే. అండ్ ఆర్గానిక్ బేస్డ్ ఉంటుంది. ఓకే సార్, కానీ బాబు కన్నా అడుగుతూ ఉంటారా, మాకు ఈ వంట చేసి పెట్టి ఇవాళ మాతో ఉండు అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మై హస్బెండ్ మోస్ట్లీ ఆస్క్ ఫర్ చికెన్ బిర్యానీ. ఓకే. అండ్ మై సన్ మోస్ట్లీ ఆస్క్ ఫర్ పనీర్ బిర్యానీ. సో ఆ రెండు ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంది. ఓకే, రెండు ఒకేసారి కుదరదు, ఏదన్నా ఒకటి ఇద్దరు రెండు ఒకేసారి కుదరదు. ఓకే మ్యామ్. అలాగే ఇంత బిజీ షెడ్యూల్లో అంటే ఎంటర్టైన్ ఎలా అవుతూ ఉంటారు? ఏదైనా మూవీస్ చూస్తూ ఉంటారా మీరు? మూవీస్ చాలా తక్కువ. మూవీస్ చాలా తక్కువ. ఓకే. లాస్ట్ మూవీ ఎప్పుడు మేడం మీరు చూసింది, గుర్తుందా? లాస్ట్ వాజ్ హనుమాన్. ఫర్ ద సేక్ ఆఫ్ మై సన్, బాబుకు చూపించడానికి. ఓకే. సో బాబుకు కూడా చాలా రేర్గా చూపిస్తూ ఉంటాను. ఓన్లీ విచ్ ఆర్ యూనివర్సల్, I mean, what that U certified movie atla untene chupistanu. Okay. I don't know if Hanuman was U certified or not, but yeah, Hanuman cinema chupettaru.